అరణ్యకాండం. శూర్పణఖ వెళ్ళి కరదూషణాదులతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా కరదూషణాదులు ఎవరు అన్నప్పుడు రావణాసురుని తండ్రికి రెండో భార్య కైకసి. కైకసికి రావణుడు ఆ చీర వేసుకొని బాగుంటుంది, ఒక గట్టిగా ఉంటాయి. ఆ కైకసికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ. తర్వాత రావణాసురుని తండ్రికి పెద్ద భార్యకు కుబేరుడు కొడుకు. ఆ కుబేరుడే లంకను పరిపాలిస్తూ ఉంటాడు తండ్రి వారసత్వంగా. కానీ రావణ బ్రహ్మ తల్లి కైకసి వచ్చేసి రాక్షస ప్రవృత్తి, రాక్షస కన్య. దాంతో కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించేనాడని కొందరు చెప్తారు. కానీ కుబేరుడు తండ్రి కోరిక మేరకు రావణ బ్రహ్మకే వదిలేసి నువ్వు ఉత్తర దిక్పాలకత్వం తీసుకో అని చెప్పి విష్ణువు ప్రార్థించగా ఆయన కుబేరుడు హిమాలయ ఉత్తర ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని సన్నిధానంలోనే, పరమేశ్వరుని సమీపంలోనే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు కుబేరుడు. ఆ రావణాసుని తండ్రి అయినటువంటి కైకసికి ఒక సోదరు ఉంటుంది, అలా అక్క రాక అని ఆమె పేరు. ఆమెకు పుట్టిన కొడుకులే ఆ దూషణులు, ఆ కరదూషణాదులు. ఆ విధంగా శూర్పణఖ వాళ్ళకు కూడా చెల్లెలే కాబట్టి చెల్లెల్ని చూసి వారు శ్రీరామచంద్రుని దండెత్తి వస్తారు. అందరూ కూడా వారితో పాటు కరదూషణాదులతో పాటు వారి 14,000 మంది వాళ్ళ సైనికులు, సైన్యం అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇంకా చేసేది ఏం లేక శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ సీత రామ లక్ష్మణుల గురించి ఎన్నో మాటలు చెప్పి వాళ్ళు తన ముక్కు చెవులు కోశారని, అందమైన స్త్రీ వాళ్ళ దగ్గర ఉందని, ఆమె మహా సౌందర్య రాశిలా దేవకన్యలా మెరిసిపోతూ ఉందని ఇవన్నీ చెప్పడంతో రావణాసురుని కూడా మనసు భ్రమించి అతను తన తమ్ముళ్ళైనటువంటి కరదూషణాలను సంహరించినందుకు ఒకటి, దేవకన్యలాగా ఉన్నటువంటి ఆ సీతమ్మ మీద మనసు పడి ఒకటి, ఆయన వెంటనే రావణాసురుడు అన్నీ మర్చిపోయి ఆయన అక్కడికి రావడం జరుగుతుంది, ఆ దండకారణ్యానికి రావడం జరుగుతుంది. అక్కడ జనస్థానము అనే దండకారణ్య జనస్థానంలో కరదూషణాదులను అక్కడ ఏర్పాటు చేసి ఆ అడవులో ఎలాంటి యజ్ఞయాగాది క్రతువులు జరగకోకుండా ఎక్కువ మంది ఋషులు మహాశక్తివంతులైనటువంటి వారి జోలికి పోకుండా వారిని ఏం చేయలేక మామూలు మునులు ఎవరైనా ఉంటే తపస్సు చేసుకునేవారంటే వాళ్ళను సంహరిస్తూ వాళ్ళ వల్ల ఏ పుణ్యకార్యక్రమాలు జరగకోకుండా చూసుకుంటూ ఉండేవారు. అలాంటి స్థానానికి అక్కడ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళను సంహరించినాడు మన రామచంద్రుడు. కాబట్టి ఆయన అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ మారీచుడు అని ఆయన అక్కడే ఉన్నాడు ఆ ప్రాంతంలోనే. ఆయన ఇప్పుడు రాక్షస ప్రవృత్తి వదిలేసింటాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుని వెంట వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు ఒక బాణం వేశాడో, ఆ యజ్ఞయాగాదులను ధ్వంసం చేయాలని ప్రయత్నించినప్పుడు సుబాహుడు అక్కడ చనిపోతాడు, ఆయన సోదరుడైనటువంటి సుబాహుడు. మారీచుడు మాత్రం అనేక యోజనాల దూరం వచ్చి ఈ ప్రాంతంలో పడిపోయి ఉంటాడు. కాకపోతే ప్రాణం పోయి ఉండదు. దాంతో అతడు అక్కడి నుంచి కొన్ని రోజులు ప్రశాంతంగానే ఉండి, అయినప్పటికీ కూడా మళ్ళీ రాక్షస ప్రవృత్తికి అలవాటు పడి మళ్ళా తన స్నేహితులైన కొంతమంది రాక్షసులతో కలిసి తోడేళ్ళు వాటిగా వారి యొక్క రూపాన్ని మార్చుకొని ఋషి ఆశ్రమాల మీద దాడి చేస్తూ వాళ్ళలో మునులను కొంతమందిని సంహరిస్తూ వాళ్ళను భక్షిస్తూ ఆ విధంగా పాపకర్మలే చేసుకుంటూ ఉంటాడు. చివరికి ఆయనకు జ్ఞానోదయం కలుగుతుంది. కలిగి ఆయన ఒక
ఇవన్నీ వదిలేసి ఆశ్రమంలో ఆయన కూడా తపస్సు చేసుకుంటూ మారీచుడు కొద్దిగా మారి ఒక ఋషిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మన రావణాసుడు అక్కడికి వస్తాడు. వచ్చి మారీచ, నువ్వు ఒకప్పుడు నా అనుచరునివే, నా వద్దనే ఉండి నా పనులన్నీ చేస్తూ ఉన్నావు. వాళ్ళు కూడా ఎవరో కాదు, రావణాసురుని తల్లి అయినటువంటి కైకేసి లేదా కైకసి అంటారు ఆమెను. ఆమెకు మేనల్లుళ్ళే అంట ఈ మారీచుడు సుబాహుడు. అట్లా వాళ్ళ బంధుత్వం కూడా ఉంది, అనుచరుడుగా ఉండినారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఋషిగా మారి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నా సోదరులైనటువంటి వాళ్ళను సంహరించాడు. 14,000 మంది రాక్షసులను సంహరించాడు, కరదూషణాదులను సంహరించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయవలసినది. నేను ఆ రాముణ్ణి లక్ష్మణుని శిక్షించదలిచాను, కాబట్టి నీ సహాయం నాకు అవసరం. వారి వద్ద ఆ రాముని భార్య సీత అనే ఆవిడ ఉందట, ఆమె మహా సౌందర్య రాశియట. కాబట్టి నేను ఆమెను అపహరించదలుచుకున్నాను, దానికి నువ్వు నాకు ఇతోధికంగా సహాయం చేయాలి అని చెప్తాట. అందున ఏ పాపము ఏ తప్పు చేయని నా చెల్లెలు శూర్పనఖను పట్టుకొని ముక్కు చెవులు కోసివేయడం జరిగింది. అది నాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా. కాబట్టి ఆ తప్పుకు తగిన శిక్ష నేను వాళ్ళకు విధించాలనుకున్నాను. ఆయన భార్య ఆయన సీత దేవకన్యలా ఉంటుందట. ఆయనను బాధ పెట్టడానికి నేను ఆమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పి, కాబట్టి నువ్వు నాకు తప్పక ఒక సహాయం, ఒక ఉపకారం చేయాలి. రాముడితో యుద్ధం చేసి సీతను తీసుకురావాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే కరదూషణాదులు 14,000 మంది సైనికులతో కలిసి వెళ్తే ఏమీ చేయలేకపోయాడు రాముణ్ణి కానీ లక్ష్మణుని కానీ. కాబట్టి నా చెల్లెలు శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారం వాళ్ళు తీర్చుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో నేను రామునితో ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసేంత పరిస్థితి లేదు. కాబట్టి ఏదైనా చేసి నేను సీతను అపహరించి రామునికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా ఆయనకు అకంపనుడు అనే ఒక రాక్షసు సలహా ఇచ్చింటాడు. మనం చెప్పిన అక్కడ యుద్ధం జరిగినప్పుడు 14,000 మంది చనిపోయినప్పుడు అకంపనుడు అనే ఒక అతను అంత గమనించి శూర్పణఖైతే ఆకాశ మార్గంలో రావణుని కలిసి చెప్తుంది, తన ముక్కు చెవులు కోసినది అదంతా చెప్తుంది, సీతమ్మ గురించి వర్ణిస్తుంది, రావణుని రెచ్చగొడుతుంది. అది జరిగిన కొద్దిసేపటికే ఈ అకంపనుడు కూడా రావణాసురుని యుద్ధకు చేరుకొని ఆయన కూడా రావణాసునికి శూర్పణఖ చెప్పినట్టే చెప్తాడు. వాళ్ళు అక్కడ మహావీరులు, 14,000 మంది సైన్యాన్నంతా కూడా అతి కొద్ది సమయంలోనే సంహరించేశాడు. వారి వద్ద ఆ రాముని భార్య సీత అనే ఆమె ఉంది, ఆమె అతిలోక సౌందర్యవతి. ఇవన్నీ ఆయన కూడా చెప్పింటాడు. కాబట్టి ఆయనకు ఆమె అంటే ఎంతో ప్రేమ, రామునికి సీత అంటే ఎంతో ప్రేమ అని నాకు కనపడింది. కాబట్టి సలహా ఇచ్చింటాడు, నువ్వు సీతమ్మను అపహరిస్తే ఆ బాధతోనే రాముడు సగం చనిపోతాడు, అప్పుడు ఆయన్ని జయించడం సులభం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎదురుగా వెళ్ళి రామునితో యుద్ధం చేసి రాముణ్ణి ఓడించలేవు, కాబట్టి సీతను అపహరిస్తే సగం రాముడు ఓడిపోయినట్టే అని సలహా ఇచ్చింటాడు ఆ అకంపనుడు. దాంతో ఆయన బయలుదేరి ఈ మారీచుని దగ్గరికి మారీచుని యొక్క సహాయం అర్థిస్తున్నాడు. అది ఏం సహాయం చెప్తున్నాడు, నువ్వు ఒక మాయలేడిగా మారాలి, ఒక బంగారు మాయలేడిగా మారి నీ శరీరం అంతా వెండి తెల్లని చుక్కలతో ఒక సౌందర్యమైనటువంటి జింకగా నువ్వు మారాలి. అతి సౌందర్యమైన జింకగా నువ్వు మారి వారు ఎక్కడైతే పంచవటి నిర్మించుకొని ఉన్నారో, పర్ణశాల నిర్మించుకున్న ఆ పంచవటికి వెళ్ళి ఆ సీత దృష్టిలో నువ్వు పడాలి. నువ్వు పడినప్పుడు నీ సౌందర్యానికి ముగ్ధురాలైనటువంటి సీత నిన్ను కావాలని రాముణ్ణి కోరాలి. అప్పుడు రాముడు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే నువ్వు దొరకకుండా నీ మాయ చేత దొరికినట్లుగా అడివంతా తిరుగుతూ
ఆ పర్ణశాలకు దూరంగా రాముణ్ణి తీసుకొని వెళ్ళాలి. ఆ సమయం చూస్తాను, నేను ఎదురు చూస్తుంటాను. అలా దూరంగా వెళ్ళినప్పుడు రాముడు బాణం వేస్తాడు నీ మీద. అప్పుడు హా లక్ష్మణ హా సీత అని గట్టిగా అరచు. ఆ బాణం కూడా నీ మాయ చేత తప్పించుకో, నువ్వు బతికిపోతావు. ఆ లక్ష్మణ హా సీత అని ఆయన కేక వేసినప్పుడు ఆయనకి ఏ ప్రమాదం ముంచుకొచ్చిందో అని చెప్పి లక్ష్మణుని పంపిస్తుంది ఆమె. అప్పుడు ఆమె ఒంటరిగా ఉంటుంది, నాకు పని సులభం అవుతుంది, ఆమె నేను అపహరించి లంకకు తీసుకెళ్తాను, కాబట్టి ఈ సహాయాన్ని నువ్వు నాకు చేసి తీరాలి అని చెప్తాడు. కాబట్టి ఇదంతా చాలా పూసకొచ్చినట్టుగా ఆయనే అంతా కూడా వివరించి చెప్తాడు. తన నోటి వంట తానే తన వినాశనాన్ని చెప్పుకున్నాడు అని మారీచుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆమె పరస్త్రీ వ్యామోహం ఎవరికైతే ఉంటుందో అదే వారి పతనానికి కారణమవుతుంది. కాబట్టి ఆ శ్రీరాముని అంతటి ఆయన భార్యను ఆ విధంగా అపహరించడానికి వచ్చి కొనుక్కుంటున్నాడు. కాబట్టి రావణాసుడు ఆమెను అపహరించిన ఆమె భర్త చాలా శక్తిమంతుడు కాబట్టి ఎలాగైనా ఆమె మళ్ళా ఆమెను విడిపించుకోగలుగుతాడు, ఆమె తప్పించుకోగలుగుతుంది. అందులో ఏ ప్రమాదం ఉండదు. రావణుడే నశించిపోతాడు మళ్ళా ఎప్పటికైనా అని ఈయన మారీచుడు మనసులో అనుకుంటున్నాడు. ఆ మాటల్లో మహాత్ముడైన మారీచుడు, ఇప్పుడు మహాత్ముడు అంటున్నాడు మారీచుడిని. ఎందుకంటే ఎంత క్రూరుడైనా అంత ముందు అతని ప్రవర్తన ఎలా ఉన్నా కూడా వాల్మీకి మహర్షి కూడా ఒకప్పుడు చాలా క్రూరమైనటువంటి పనులు చేసేవాడే, కానీ ఆయన కూడా మహర్షి అయినాడు. కాబట్టి మారీచుడు కూడా ముందు ఎలాంటి క్రూర కర్మలు చేస్తున్నప్పటికీ కూడా జ్ఞానోదయమై ఒక మహర్షిలాగా అయినాడు. కాబట్టి ఆ మహాత్ముడ మారీచుడు విని ఆయన చెప్తున్నాడు, రావణాసురుడికి ఆయన చెప్తున్నాడు, రావణ, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, విను. వినే ముందు ఒకటి తెలుసుకో, నువ్వు మన మనస్సుకు ఇష్టమైనట్లుగా మాట్లాడేవారు మనకు చాలా మంది దొరుకుతారు. అంటే శూర్పణఖ ఆయనకు మనసుకు నచ్చినట్లుగా మాట్లాడింది. ఆ అకంపనుడు అనే రాక్షసు కూడా రావణాసురుడిని మనసుకు నచ్చినట్లుగా మాట్లాడినాడు. ఆమె ఒక సౌందర్య రాశి ఉంది, ఆయన రామునికి భార్యగా ఏం సరిపోతుంది, నీలాంటి చక్రవర్తి గొప్ప లంక స్వర్ణ లంకకు చక్రవర్తి నువ్వు, నీకు భార్యగా ఉండాల్సిన అక్కడ పంచవటిలో ఉంది అని చెప్పి వాళ్ళంతా కూడా ఆయన రెచ్చగొట్టి మాటలు మాట్లాడినారు. కాబట్టి అలా పొగడ్తలకు నువ్వు లొంగిపోతున్నావు, వాళ్ళంతా నీ మంచి కోరుకొని చెప్పినారని నువ్వు అనుకుంటున్నావు, అలా అని అనుకోవద్దు. మంచి చెప్పేవాడు దొరికితే మనం వాళ్ళ మాటలు వినాలి, కానీ మనల్ని ఏదో ఆశించి పొగిడినప్పుడు వాళ్ళ మాటలు వినకూడదు. నువ్వు ఎవరో గూఢచారులను నియమించి వారిని అక్కడికి పంపావు. రామునికి సంబంధించిన విషయం నువ్వు ఎవరో గూఢచారి ద్వారా విన్నావు. ఆ గూఢచారి ఎవరో పరమ దుర్మార్గుడు, నీకు సరిగా విషయాలు చెప్పలేదు. నీ ప్రాణములు తీయాలని వాళ్ళే చూస్తూ ఉన్నట్టున్నారు, అందుకని నీకు అన్ని అసత్యములు చెప్పాడు. రాముడు శూర్పణఖకు ఉద్దేశపూర్వకంగా ముక్కు చెవులు కోసేవాడు కాదు, లక్ష్మణుడు చెప్పి ఆ శిక్ష విధించినవాడు కాదు. అక్కడ అసలు ఎందుకు కారణం ఏమైనా అడిగావా నీ చెల్లెల్ని, ఎందుకు నీకు ముక్కు చెవులు కోశారు అనే కారణం క్షుణ్ణంగా నువ్వు తెలుసుకున్నావా? కానీ నువ్వు వాళ్ళ మాటలు చెప్పిన మాటలు మాత్రమే నువ్వు నమ్మి ఈరోజు వారికి అపకారం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. శ్రీరామచంద్రుడు తక్కువైన వాడుగా చాలా పరాక్రమవంతుడు. త్రికాల వేదైన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వీళ్ళందరి ఆశీస్సులు పొందినవాడు శ్రీరామచంద్రుడు. సీత మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని భూమి మీదకు వచ్చిన ఒక అపురూపమైన దేవతా స్త్రీ అయి ఉన్నట్లుంది. అందుకే నీకు ఆమె మీద మనసు పడి నువ్వు ఇక్కడ రావడం జరిగింది.
కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. నీకు పుట్టిన కోరిక వల్ల నీకు ఏం నష్టం జరుగుతుందో నేను చెప్తాను విను. నువ్వు నశించిపోతావు. నీతో పాటుగా నేను నమ్ముకున్నటువంటి నీ రాక్షస సైన్యం అంతా కూడా, రాక్షస వర్గం అంతా కూడా నశించిపోతుంది. లంకా పట్టణం మీదకు వచ్చిన అగ్నిజ్వాలలో లంక కాలిపోతుందని జరగబోయేది మారీచుడు ముందే చెప్తున్నాడు. నీ వారు అనుకుంటున్న నీ తమ్ముళ్ళతో సహా రాక్షసులందరూ కూడా నశించిపోయే ప్రమాదము రాబోతుంది. కాబట్టి నీకెవరో వారి గురించి తప్పుగా చెప్పినట్టున్నారు. రామచంద్రమూర్తిని, వారి తండ్రి రామచంద్రమూర్తి ప్రవర్తన నచ్చక అడవులకు పంపించినట్టు నీకెవరో చెప్పినట్టున్నారు. అదంతా కూడా తప్పు. ఆయన పితృవాక్ పరిపాలకుడు. తండ్రి మాట విని గౌరవంతో ఆయన ఎదిరించి అయోధ్య రాజ్యాన్నంతా కూడా తిరిగి సంపాదించే శక్తివంతుడైనప్పటికీ కూడా తండ్రి మాట విని ఆయన అడవులకు వచ్చినాడే తప్ప ఆయన ఏ తప్పు చేసి శిక్షగా అడవికి మాత్రం రాలేదు అని చెప్పి మరొకసారి ఆయన గురించి వివరించాట. ఆ కౌసల్యానందవర్ధనుడు సమస్త ధర్మ గుణములు కలిగిన వాడు, మిక్కిలి త్యాగమూర్తి ఆ రామచంద్రుడు. కాబట్టి నువ్వు ఒక గొప్ప లంకకు, స్వర్ణ లంకకు రాజువి. నీకు చపల బుద్ధి ఉండకూడదు. ఒకరు చెప్పిన మాటలో నువ్వు వినకూడదు. నువ్వు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరో ఏదో చెబితే వినేసి అది నిజమో అబద్ధమో నిర్ధారించుకోకుండా వాళ్ళని గురించి అందంత మాటలు మాట్లాడుతూ ఆ మాటలు మాట్లాడడానికి అధికారం కూడా లేదు. రాముడు అంటే సామాన్యమైన వాడు కాదు. ప్రపంచంలో ఉన్న ధర్మాన్నంతా తీసుకొని వచ్చి రాశి కింద పోసేసి దానికి ప్రాణం పోస్తే ఆయనే రాముడు. కాబట్టి అలాంటి రాముడు జోలికి వెడితే ధర్మం జోలికి వెళ్ళినట్టే. అందుకని రావణ, నువ్వు వెంటనే నశించిపోతావు. రాముడు సత్పురుషుడు, సత్యమే పరాక్రమంగా కలిగిన వాడు. నువ్వు కాకపోతే నువ్వు ఒక లంకకే రాజువు. శ్రీరాముడు అనుకుంటే సమస్త ప్రపంచానికంతా కూడా చక్రవర్తి అయ్యే లక్షణాలు ఉన్నటువంటి సుగుణాది రాముడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన జోలికి వెళితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు. నీ రాక్షస జాతి అంతా కూడా నశించిపోతుంది. ఒక్కసారి ఆలోచించు అని చెప్పి మరొకసారి ఆయన గుర్తు చేస్తాట. ఆయన చిన్న వయసులోనే ఉన్నప్పుడే యజ్ఞయాగాదులు రక్షించడానికి అని చెప్పి విశ్వామిత్రుని వెంట వెళ్ళి ఆ యజ్ఞాలను ధ్వంసం చేయబోతున్న నా తమ్ముడైనటువంటి సుబాహును చంపేసినటువంటి గొప్ప వీరుడు ఆయన. నేనేదో తుదిలో ప్రాణం కాపాడుకున్నాను, కాబట్టి అలాంటి వీరునికి ఎదురుగా నువ్వు వెళ్ళవద్దు అని చెప్తున్నాడట. కాబట్టి అలాంటి రాముడి జోలికి వెళితే ఎంత మాయ చేసినా ఎంత చేసినా రాముడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకో అని చెప్పి మారీచుడు ఎంతో చక్కగా ఆయనకు అన్ని చెప్పాట. ఆ రాముని పేరు వింటేనే నాకు భయం కలుగుతుంది. ఎవరైనా మారీచా రా అంటే రా తర్వాత మా అని ఎవరన్నా అంటారేమో. రామశబ్దము వింటే అనే కొన్ని రోజులు నేను భయపడిపోయాను. ఆయన చూస్తే చాలు నాకు భయం అవుతుంది. అసలు ఆయన అంత పరాక్రమవంతుడు అని చెప్పి ఆయన గురించి ఎంతో చక్కగా వివరిస్తా అంట. ఇన్ని మంచి మాటలు మారీచుడు చెబితే ఆమె పరస్త్రీ, ఆమె దేవతా స్త్రీ అని నువ్వే అట్లా ఉంది అంటున్నావు. ఆమె నిజంగానే దేవతా స్త్రీనే ఏమో. ఆమె జోలికి వెళ్తే నువ్వు నశిస్తావు. రాముడు తక్కువ వాడు కాదు, ఎలాగైనా విడిపించుకోగలుగుతాడు అని ఇన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా రావణుని తలకెక్కలేదు. కాలం సమీపిస్తోంది. దేనికి యముడు తరుముకొచ్చేస్తున్నట్టున్నాడని మారీచుడు అనుకుంటున్నాడు. రావణునికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఎంత చెప్పినా ఇతడు మాటలు వినిపించుకోలేదు అనుకుంటున్నాడు. కరుడు ఏ మార్గంలో వెళ్ళాడో, దూషణుడు ఏ మార్గంలో వెళ్ళాడో, ఎలా నశించారో నువ్వు కూడా అదే మార్గంలో వెళ్తున్నావు. వారితో కోరి శత్రుత్వం తెచ్చుకుంటున్నావు. నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు అని ఎన్నో రకాలుగా చెప్పాడు. అయినా రావణాసుడు అవన్నీ విని కూడా
మారీచ, నీలో ఎంత మార్పు వచ్చింది. నువ్వు ఒకప్పుడు నా అనుచరుడివి, నేను ఏది చెప్తే నోరెత్తకుండా చేసేవాడివి. ఈరోజు నాకే బుద్ధులు చెప్పేంత పెద్దవాడివి అయ్యావా? సరే, నీకు ఒక మాట చెప్తాను నేను. నువ్వు నా నా అనుచరునివి, నేను ఏది చెప్పినా నువ్వు చెయ్యాలి. చెయ్యకపోతే నేనే నిన్ను సంహరించేస్తాను. లేదా నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఆ లేడీగా నువ్వు మారి ఆ సీతమ్మ మనసు దోచుకొని ఆ విధంగా రాముడి నుంచి తప్పించుకుంటూ నీ మాయ చేత తిరుగుతున్న సమయంలో ఒకవేళ రాముడు బాణం వేశాడా, అది నీకు తగలచ్చు, తగలకపోవచ్చు. ఒక తగిలి చనిపోవచ్చు అనుకో, ఆయన చేతిలో చనిపోయినావు అన్నటువంటి నీకు తృప్తి ఉంటుంది. లేదా నా చేతిలోనే చనిపోతావు, నీకు మరణం అయితే ఖాయము. కాబట్టి నా అనుచరునిగా ఉన్నావు కాబట్టి, ఒకప్పుడు నా సొమ్ము నువ్వు తిన్నావు కాబట్టి ఈరోజు నువ్వు నాకు సహాయం చేయక తప్పదు. చేయనంటే ఇప్పుడే నేను సంహరించేస్తాను అని చెప్పి తేల్చి చెప్పడం జరుగుతుంది రావణాసురుడు. ఒక ప్రభువు వచ్చి నిన్ను అడుగుతుంటే అడిగిన ప్రశ్నకు అంజలి ఘటించి జవాబు చెప్పాలి కానీ ఏదో గొప్ప తెలివితేటలు నీకే ఉన్నట్లు, ఆ రామ లక్ష్మణ సీతల గురించి నీకే సర్వము తెలిసిపోయినట్లు మాట్లాడుతున్నావు. రాజునన్న గౌరవం కూడా నువ్వు నాకు ఇవ్వడం లేదు. కాబట్టి రాజును అగౌరవపరుస్తున్నావు. కాబట్టి దీనికి మరణశిక్షే నీకు విధిస్తాను అని చెప్పి రావణాసురుడు ఆ మారీచుని బెదిరించడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వెంటనే వెండి చుక్కలతో మెరిసిపోతున్న బంగారు జింకగా మారి బయలుదేరు. రాముణ్ణి ఆకర్షించి దూరంగా తీసుకొని వెళ్ళు. అక్కడ హా సీత, హా లక్ష్మణ అనే రాముని కంఠంతో నువ్వు అరవాలి. లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవాలి. నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోయావో నీకు ఒకటే మార్గము, మరణం తప్పదు అని చెప్పి ఈరా ఆజ్ఞాపించి, నా ఆజ్ఞను ధిక్కరించేవు గనుక నేను ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. కాబట్టి దుర్మార్గుడైన వాడు ఎలా ఉంటాడో ఆలోచించాడు మరీచుడు. కాబట్టి ఆయన చెప్పినట్లు నడుచుకుంటే ఒకవేళ ఆయన చేతిలో మరణించినా పుణ్యమే, రాముని చేతిలో ఆ బాణం తగిలి మరణించినా పుణ్యమే. కానీ దుష్టుడైన రావణాసురుని చేతిలో మరణించడమే కష్టము అని చెప్పి, దీనికి అదే మేలు అని చెప్పి, ఆయన ప్రభువుగా ఉన్నాడు కాబట్టి ప్రభువు ఆజ్ఞాపించినది చేయడమే తనకు ధర్మం కూడా అనుకొని తను చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు చేసి రాముని బాణం తప్పించుకొని నువ్వు బ్రతికి వస్తే నా రాజ్యంలో అర్ధరాజ్యం నీకు నేను ఇస్తాను అని చెప్పి రావణాసురుడు మళ్ళా మారీచునికి మరొక మాట కూడా ఇస్తాట. అప్పుడు అంటున్నాడు రావణాసురుడితో ఆ మారీచుడు, రావణ, నీ చేతుల్లో చనిపోతే నాకేమి కలిసి వస్తుంది? నాకు ఎలాగో చనిపోయే కాలం సమీపించినట్లుంది. ధర్మమైన, అర్థమైన, కామమైన ప్రభువు దగ్గర నుంచే వస్తుంది. ఆ ప్రభువే ధర్మం తప్పిపోయినప్పుడు ఆ ప్రభువుకే ఇంత వికృత ఆలోచనలు వస్తే ఇంకా రాజ్యం ఎందుకు నిలబడుతుంది? మంత్రులు ఎందుకు నిలబడతారు? ఇక రాజ్యంలో ఉన్న ప్రజలు ఎక్కడ సుఖపడతారు? కాబట్టి నీ అనుచరునిగా నీవు చెప్పిన మాటలే నేను శిరసా వహించి నేనే చేస్తాను ఆ పని అని చెప్పి అతడు ఆ రావణుడు చెప్పిన పని చేయడానికి నిశ్చయించుకున్నాడట. కాబట్టి ఎంబడే మారీచుడు ఆ రావణుతో కలిసి ఆ పంచవటిలో ఉన్నటువంటి ఆ పర్ణశాల వద్దకు వెళ్ళారు. రావణాసుడు కాస్త దూరంలో ఆగిపోయాడు. మారీచ, ఇప్పుడు నువ్వు తేజోమూర్తిగా మారీచుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. ఇప్పటి వరకు నువ్వు ఒక భీరువులా ప్రవర్తించావు. ఇప్పుడు నువ్వు గొప్ప కార్యం, ఒక ప్రభువు కోసము, ఒక సేవకుడు ఒక గొప్ప కార్యం చేయడానికి సిద్ధపడినట్లుగా నువ్వు నా కోసము ఒక గొప్ప కార్యానికి సిద్ధపడిపోయావు. కాబట్టి నువ్వు వెంటనే జింకగా మారి నువ్వు ఆశ్రమంలోకి ప్రవేశించు అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు.
మారీచుడు తన వేషాన్ని మార్చాడు, బంగారు జింకగా మారిపోయాడు. శరీరం అంతా వెండి చుక్కలు ఏర్పడినాయి. చాలా అందమైన జింకగా, ఇంత ముందు ప్రపంచంలో అటువంటి అందమైన జింక లేనట్లుగా అపురూపమైన జింకగా తన రూపాన్ని మార్చుకున్నాడు. దాని కొమ్ములు ఇంద్రనీలము, మాణిక్యము మొదలైన అత్యంత విలువైన మణులతో చేయబడిన కొమ్ముల్లాగా మారిపోయాయట. రెండు భిన్నమైన రంగులతో కొమ్ములన్నీ కూడా రంగుల చేత సంతరించబడి ఉన్నాయట. వజ్ర వైఢూర్యముల చేత తాపడం చేయబడిన వాటిలా మెరిసిపోతున్నాయట. సృష్టిలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని జింకలాగా మారిపోయాడు మారీచుడు. ఇప్పుడు తాను సీత దృష్టిలో పడాలి. సీత దృష్టిని తాను ఆకర్షించగలిగితే కొంతవరకు సఫలీకృత మనోరథుడు అవుతాడు. ఎందుకంటే రామబాణం వచ్చి తన మీద పడిన తరువాత హా సీత, హా లక్ష్మణ అని రాముని కంఠాన్ని మళ్ళా అనుసరించగలగాలి. అసలు నాకు రాముని బాణము నాకు తగిలి నాకు అవి గుర్తుకొస్తాయా? హా లక్ష్మణ, హా సీత నేను అనగలుగుతానా? అసలు నాకు ఆ చేతన అవుతుందా అని అనుకుంటున్నాయట. అదే నాకు అన్నిటికన్నా పెద్ద పరీక్ష. నా ప్రభు అయినటువంటి రావణాసునికి ఏమో మాట ఇస్తున్నాను, నేను నువ్వు చెప్పినట్టు నడుచుకుంటానని. కానీ రాముని బాణం నాకు తగిలిన వెంటనే నాకు అంత శక్తి, మాట్లాడేంత శక్తి నాకు ఉంటుందా అనుకుంటున్నాడట. అక్కడ ఆ విధంగా అనుకుంటూ గంతులు వేసుకుంటూ ఆ పర్వశాలలో తిరుగుతూ ఉన్నాడట. అక్కడున్న ఆకుపచ్చని ఆకులు, లేత చిగుర్లు తింటున్నట్టుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు. అక్కడ సీతమ్మ కంట పడ్డాయట మెల్లిగా. ఆమె కంటపడాలని మాయలేడి ఆమె ఎదురుగా వచ్చిన చెట్లకు పూలు ఉంటే పూలు కోసుకుంటూ ఉంటే ఆమెకు ఎదురుగా వచ్చి ఆ మారీచుడు నిలబడ్డాడు జింక రూపంలో. దాన్ని చూసిన సీతమ్మ పొంగిపోయిందంట. ఆహా, ఎంత చక్కని జింక, అపూర్వమైన జింక, ఇలాంటి జింక నేను ఎప్పుడూ చూడలేదే అనుకుంటూ రామలక్ష్మణులు పిలిచిందట. ఆమె పిలుస్తూ మీరు ఆయుధాలు తీసుకొని రండి అని కూడా చెప్పిందట. ఆ కేక విన్న రామలక్ష్మణులు ఇద్దరు పరువున వచ్చి ఏం జరిగిందని అడిగారు. అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి జింకను చూపించిందట. ఎంత అందంగా ఉందో చూడండి ఆ జింక, ఎంత అపురూపంగా ఉందో చూడండి ఆ జింక. ఆ జింక చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ జింకతో ఆడుకోవాలని ఉంది, ఆ జింకను తెచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి రాముణ్ణి కోరిందట ఆ సీత. వెంటనే లక్ష్మణుడు చూశాడు. లక్ష్మణుడికి తెలుసు ఈ అడవిలో ఎక్కడైనా కానీ అటువంటి జింక ఉంటుందా? మామూలుగా అటువంటి జింక ఉండదు కదా. ఈ అడవి అంతా కూడా దండకారణ్యము, ఆ ప్రాంతం అంతా కూడా రాక్షస మాయ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి వదినతో చెప్తున్నాడట, అమ్మా అది మాయా జింక, ఏదో రాక్షసుడు ఆ విధంగా జింక రూపంలో నిన్ను ఆకర్షించడానికే వచ్చాడు. కాబట్టి ఈ మాయను మనం ఛేదించాలి. కాబట్టి అది నిజమైన జింక కాదు, దాని మీద మీరు మనసు పెట్టుకోవద్దండి అని ఆయన లక్ష్మణుడు వెంటనే చెప్పాడట. అన్నయ్య కూడా చెప్తున్నాడు రావణుడు, అన్నయ్య అది మృగం కాదు, అది ఏదో రాక్షసుడు. ఎందుకంటే ఈ పృథ్వీ మండలంలో ఎక్కడా కూడా ఇటువంటి స్వర్ణ జింక అనేది ఉండదు కదా, వచ్చిన వాడు ఎవరో రాక్షసుడు అని నేను స్పష్టంగా చెప్తున్నాను అని చెప్పాడట. ఇంతకు ముందు కూడా ఎంతో మంది రాజులు ఇలా వేటకొచ్చినప్పుడు రాక్షసుడు తమ మాయ చేత ఇట్లా జంతువులుగా వాళ్ళకి కనిపించడం, వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళడం, వారిని చంపేయడము, రాక్షసులుగా మారి వారిని చంపేయడం మనం కథలు ఎన్నో విన్నాము. కాబట్టి మీరు పొరపాటు పడద్దండి అని చెప్పాడట. ఈ మృగం నిజ మృగం కాదు, అందుచేత దీనిని నువ్వు నమ్మవద్దు. సృష్టిలో ఇలా రత్నముల చేత తాపడం చేయబడిన జింక అనేది ఉండడము అసాధ్యము. ఈ విధంగా లక్ష్మణుడు మాట్లాడుతుంటే సీతమ్మ జోక్యం చేసుకుందట. ఎందుకంటే జరగవలసింది జరగనప్పుడు ఎవరు ఏది చెప్పినా ఎవరు వినరు, అది ఏదో జరగాల్సింది జరిగి తీరాల్సిందే. కాబట్టి సీతమ్మ అడ్డం చెప్తుందట. లక్ష్మణుడు ఇక నువ్వు మాట్లాడవద్దు అని చెప్పి ఆయనతో చెప్పినట్టు సైగ చేసి రాముడి వంక చూసి చెప్పినట్టు, రామ, నా మనస్సుకు ఎంతో నచ్చినటువంటి ఆ జింకను చూడండి, ఆ మృగం నా మనస్సును హరిస్తోంది, నాకు ఆడుకోవడానికి ఆ మృగం తెచ్చి ఇవ్వండి,
అని మళ్ళా రాముణ్ణి అడిగింది ఆమె ఖచ్చితంగా. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నా అంటే, ఆమె ఇంతవరకు అరణ్యవాసానికి వచ్చింది మొదలు ఇన్ని రోజుల వరకు ఆమె నోరు తెచ్చి నాకు ఫలానిది కావాలి అని చెప్పి రాముణ్ణి అడిగిన సందర్భమే లేదు. ఇంతవరకు ఏ రోజు నోరు తెచ్చాను, ఏది అడగలే. ఏది ఉందో ఏది దొరికిందో అదే అందరితో పాటు తింటూ ఉంది. కాబట్టి నడుచుకుంటూ ఉంది. ఈ రోజు నోరు తెచ్చి మొదటిసారి ఆ జింకలు తెచ్చిమని అడుగుతుంది. అంటే లక్ష్మణుడికి తెలిసినప్పుడు రామునికి కూడా తెలుసు అది మాయా జింక అని. అలా అటువంటి జింకలు సాధారణంగా ఉండవని, ఇదేదో రాక్షసమీయ మాయ ఏదో తమ మీద పని చేస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భార్య మాటను కాదనలేడు కదా, ఆ జింకను తెచ్చిమంటుంది అంతే కదా అన్నట్లుగా రాముడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే సీతమ్మ మనసు రాముడు ఎరిగినవాడు కాబట్టి ఎంతో ఆమెకు ఇష్టమయ్యే కదా ఆ జింక కోరుతున్నది. కాబట్టి ఆ మృగం వల్ల ఆమె ఎంతో సంతోషపడుతుంది కదా అని చెప్పి ఆయన రాముడు ఆలోచిస్తున్నాడట. ఆమె మళ్ళీ సీతమ్మ చెప్తుందట, నా హృదయాన్ని ఆ జింక హరించేస్తోంది. అరణ్యవాసానికి వచ్చిన 13 సంవత్సరాల్లో ఒక జింకను పట్టుకొని ఇలా పరవశించి మాట్లాడింది సీతమ్మ తల్లి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ వస్తువు మీద ఆయనకు అభిమానం కానీ ప్రేమ కానీ, నాకు ఆ పూలు కావాలని కానీ ఆ పండ్లు కావాలని కానీ వాటి మీద నా మనస్సు ఉందని కానీ ఎప్పుడు చెప్పనానే. తన మనసంతా ఎప్పుడు రాముని మీదనే ఉంచుకున్నానే. ఈ రోజు ఆ జింక మీద నా మనసు ఉంది, ఆ మనసు హరిస్తోంది అని ఆయన భావన కలుగుతోంది. ఎప్పుడైతే ఆయన మనసు ఎప్పుడు రాముని మీద ఉండే, రాముడు తప్ప మనసులో ఎవ్వరూ లేని సీతమ్మకు ఈ రోజు మనసు ఎవరి మీద పోతుంది అంటే జింక మీద పోతుంది. అంటే ఇంకా రామునికి ఆమె భవిష్యత్తులో దూరం అయిపోతుంది, మనస్సు మారింది ఆమెకు. ఆ శ్రీరామచంద్రుని మీద ఉన్నటువంటి మనసు ఇప్పుడు కాస్త ఆ జింక మీదకి మళ్ళేటప్పటికీ ఆ జింక నాకు కావాలి కావాలని అడుగుతూ ఉంది కాబట్టి రామునికి దూరం అయిపోతుందేమో అన్నట్లుగా వాడికి అనిపిస్తూ ఉందట. కాబట్టి మీరు ఆ మృగాన్ని ఎలాగైనా సరే పట్టి తీసుకురండి, తీసుకువస్తే ఆ మృగంతో నేను ఆడుకోవాలి, నాకు కోరికగా ఉంది అని మరొకసారి చెప్పింది. ఇంకా వనవాసం మనకు 1 సంవత్సరమే కదా ఉండేది, 13 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి వనవాసం తర్వాత ఆ జింకను తీసుకొని నేను అంతఃపురానికి కూడా వెళ్తాను, అయోధ్యకు వెళ్తాను. అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఎటువంటి సువర్ణ జింకను మనం తీసుకుపోయినందుకు మనల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు, అంతఃపురం అంతా కూడా ఆనందిస్తుంది అని చెప్పి ఆమె అవన్నీ కూడా మాట్లాడుతుంది అంటే రామునితో. కాబట్టి ఆ మృగం నాకు తప్పకుండా కావాలి. దీన్ని భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా చూసి చాలా సంతోషపడిపోతారు, నా అత్తగారులందరూ కూడా మెచ్చుకుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జీవించి ఉండగా పట్టుకరండి ఆ జింకను, ప్రాణంతో ఉండగా తీసుకురండి అని కోరుతుంది. ఎందుకంటే దాంతో ఆడుకోవాలని, దాన్ని అంతఃపురానికి తీసుకుపోవాలని, అయోధ్యకు వెళ్ళాలని, అందరినీ ఆనందపరచాలని ఆమె కోరుకుంటుంది. ఎందుకంటే అపురూపమైన వస్తువు, అటువంటి జింక ఎక్కడా ఉండదు. కాబట్టి ఇలాంటి అపురూపమైన వస్తువుని తీసుకొని పోతే మనకి ఎంత కీర్తి ప్రతిష్టలు వస్తాయి అనుకుంటుంది ఆమె. నీకు అలా చేతగాని పక్షంలో చంపైనా కూడా తీసుకురమ్మని చెప్పేసింది. ఆ చర్మం మన దగ్గర ఉన్నా కూడా అది శోభితమే అని చెప్పినట్టుగా రామునితో చెప్పేస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ప్రాణంతో తీసుకురండి, లేని పక్షంలో, కుదరని పక్షంలో చంపైనా సరే ఆ జింకను తీసుకురండి అని చెప్పి కోరింది. ఈమె మాటలను విని రాముడు లక్ష్మణుని వంక చూశాడు, చూసి చెప్తున్నాడు. ఎందుకంటే లక్ష్మణుడికి నచ్చడంలే, అది మాయా లేడని అంటున్నాడు, దానిని తీసుకురావడానికి ప్రయత్నించడమే పొరపాటు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ లక్ష్మణుని చూసి, లక్ష్మణ, ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో మీ వదిన నన్ను ఎప్పుడు ఏది అడగలేదు, మొట్టమొదటిసారి జింకను అడుగుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే నేను తెచ్చివ్వలేను అని చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. అందుచేత నేను తప్పకుండా వెళ్ళి ఆ మృగాన్ని పట్టుకొని తీసుకొని వస్తాను. ఒకవేళ ఆ మృగాన్ని నేను ప్రాణాలతో తీసుకురాలేకపోతే దానిని వేటాడైనా సరే దాని శరీరాన్ని అయినా తీసుకొని వస్తాను. కాబట్టి మీ వదిన చెప్పినట్టుగా ఈ పృథివీ మండలంలో ఇంత విచిత్రమైన అపురూపమైన జింకను నేను కూడా చూడలేదు. అది ఏ మాయ, రాక్షస మాయ అయితే ఛేదిస్తాను. నాకు చేతగాని
విషయం ఏది కాదు కదా, లేదా అది నిజమైన జింక అయితే తీసుకొని వచ్చి మీ వదిన కానుకగా ఇస్తాను, అంతవరకు నువ్వు మీ వదినను జాగ్రత్తగా చూసుకునేది ఆశ్రమంలో అని చెప్పి సీత బాధ్యతను లక్ష్మణుని మీద పెట్టి ఆయన ధనస్సు బాణాలు ధరించి దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని ప్రాణంతో పట్టి తేవడానికి దాని వైపు వెళ్తూ ఉన్నాడు. లక్ష్మణ వెళ్తూ చెప్తున్నాడు, చాలా జాగ్రత్త సుమా, మనం ప్రతి క్షణాన్ని శంకించవలసిందే. నువ్వే అంటున్నావు ఏదో రాక్షసమాయ అని చెప్తున్నావు, కాబట్టి రాక్షసమాయ అయితే దాన్ని ఛేదించడానికి నేను సిద్ధంగా ఉంటాను, ఆశ్రమంలో నువ్వు కూడా సిద్ధంగా ఉండి సీతకు రక్షణ కల్పించు. ఏ ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీతో పాటు జటాయువు కూడా వాళ్ళతో పాటు వచ్చింది కాబట్టి మీరిద్దరు కూడా మీరు జాగ్రత్తగా సీతమ్మను కాపాడండి అని చెప్పి ఆ మృగం వెంట బయలుదేరాడు. అది మృగం ముందు పరిగెడుతోంది, దాన్ని తరుముతూ శ్రీరాముడు సాధ్యమంటే దాన్ని పట్టుకోవాలి కాబట్టి బాణం వేసి చంపకూడదు కాబట్టి మొదటనే దాన్ని పట్టి ప్రాణంతోనే తెచ్చిస్తే సీత మరింత సంతోషపడుతుంది కాబట్టి దాని వెంట పడుతూ ఉన్నాడు. ఆ జింక లక్ష్యం ఏమి, రావణుడు చెప్పినట్టుగా దొరికినట్టు దొరుకుతూ దొరకకుండా పరిగెడుతూ రాముణ్ణి ఆ ఆశ్రమానికి ఆ పర్ణశాలకు చాలా దూరంగా తీసుకువెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా దాని ప్రయత్నం అది చేస్తుంది. రామునికి దొరకకుండా కనిపిస్తుంది, దగ్గరికి పోయేటప్పుడు కొంచెం దూరంగా కనిపిస్తుంది, మళ్ళీ అక్కడ ఇంకొక వైపు కనిపిస్తుంది. ఆ విధంగా మాయలేడి కాబట్టి అది ఆ విధంగా రాముడు కూడా దాన్ని పట్టాలన్నటువంటి ఆలోచనతో పర్ణశాలకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ జింకను ఎలాగైనా సజీవంగా పట్టుకుందామని రాముడు పరిగెడుతూ ఉన్నాడు. ఇలా చేసి రాముణ్ణి చాలా దూరం ఎక్కడో అరణ్యంలోకి తీసుకువెళ్ళిపోయాడు. రాముడు ఇంకా తాను పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దూరంగా చెవులు అటు ఇటు తిప్పుతూ తన కళ్ళను అందంగా తిప్పుతూ ఆ మృగం కనిపిస్తూ ఉంది. ఇంకా ఆ మృగాన్ని పట్టుకోవడం చేత కాదు అని నిర్ణయించుకున్నటువంటి శ్రీరాముడు బ్రహ్మచేత నిర్మించబడినటువంటి బ్రహ్మచేత అగస్త్యమునికి ఇవ్వబడితే అగస్త్యముని చేత రామునికి ఇవ్వబడింది అది బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదిలాడు. ఆ మృగం వైపు వదిలినప్పుడు ఆ బాణము నిప్పులు కక్కుతూ వెళ్ళి ఆ జింక మీద పడింది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వచ్చి మీద పడిందో రాముడు బాణం వేశాడని ఆ మారీచుడు తెలుసుకున్నాడు. తనకు సమయం అయిపోయింది అనుకున్నాడు. ఇంకా రామబాణం తగలడమా నేను జీవించడమా అనుకొని వెంటనే అతడు రావణాసుడు చెప్పిన పని చేయాల్సిందే ప్రభువుగా ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ బాణము తగులుతూనే హా సీత హా లక్ష్మణ అని గట్టిగా అరిచి నేల మీద పడి మరణించాడు ఆ రాక్షసుడు. ఎప్పుడైతే ఆ అరుపు అరిచాడో హా లక్ష్మణ హా సీత అరిచి ఆ విధంగా పడిపోవడం చూశాడు రామచంద్రుడు. ఆయన గట్టిగా ఆ విధంగా అరిచేటప్పటికీ ఆయన మనసు సీత మీదకి వెళ్ళిపోయింది. ఈయన ఎందుకు ఇది రాక్షసమాయ అని ఆయన ముందే తెలుసు. ఈ అరుపులేనేటప్పటికీ హా సీత హా లక్ష్మణ అంటే ఆ సీత ఏమని అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఈ అరుపులు విని అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇదేదో ప్రమాదం సంభవిస్తోంది కాబట్టి తనకేదో ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ సీత లక్ష్మణుడు భావిస్తారు. హా సీత హా లక్ష్మణ అని ఈ అరుపులు రాముని గొంతుతోనే అరిచాడు. కాబట్టి రామునికి ఏదో ప్రమాదం సంభవించింది అని వాళ్ళ ఆలోచిస్తారు కదా. కాబట్టి నా కోసం లక్ష్మణుడు ఎక్కడ వచ్చేస్తాడో, సీత ఒక్కటే అక్కడ ఆగిపోతుందో, ఏ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పి, ఏ ఉపద్రవం వచ్చేసిందో అని చెప్పి రామచంద్రుడు అనుకొని ఆ జింకని వెంటనే తీసుకొని ఆయన పర్ణశాల వైపు బయలుదేరాడు. అప్పుడు ఈ అరుపులు వినింది ఆ సీతమ్మ వారు అక్కడ పర్ణశాలలో. వెంటనే లక్ష్మణ్ణి పిలిచి, లక్ష్మణ చూడు మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు, హా సీత హా లక్ష్మణ అని పెద్ద కేక వేశాడు, నువ్వు వెంటనే అరణ్యంలోనికి పరిగెత్తుకు వెళ్ళు, మీ అన్నను రక్షించు అని చెప్పింది. ఆయన పెట్టిన కేక
అంత భయంకరంగా ఏదో ప్రాణం పోతున్నప్పుడు ఎవరైతే ఇలా అరుస్తారో అలా అరిచినట్టుగా భయంకరంగా వినపడింది. కాబట్టి సీతమ్మ భయపడిపోయింది. సీత వెంటనే అయ్యో రామచంద్రునికి ఏం ఆపద సంభవించిందో అందులోనే ముందే అనుకుంటున్నారు, ఇంత రాక్షసమాయ రాక్షసమాయ అనుకుంటున్నారు కదా. కూడా ఏనో వాడు భయంకరమైన రాక్షసుడు, రామునికి ఏదైనా అపకారం తలపెట్టినాడు అని చెప్పి ఆమె బాధపడిపోయిందట, భయపడిపోయిందట. భయపడిపోయి లక్ష్మణుడు ఏమీ బెదరలే. లక్ష్మణుడు తెలుసు రాముని యొక్క శక్తి తెలుసు, అది ఎంత రాక్షసమాయ అయినా కూడా రామచంద్రుడు దానికి ఛేదిస్తాడు. ఈ అరుపులు అరిచిండేది రాముడు కాదు, రాముడు అంత శక్తిహీనుడు కాదు అని లక్ష్మణుడు తెలుసు. కాబట్టి లక్ష్మణుడికి ఏం బెంగ లేదు, ఆయన మామూలుగా ఉన్నాడు. కానీ సీతమ్మకు ఎక్కడ లేని బెంగ పెట్టుకుంది, అది రాముడే అరిచినట్టుగా భావిస్తూ ఉంది. కాబట్టి లక్ష్మణుడు మళ్ళా చెప్తుంది, లక్ష్మణ నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు తొందరగా బయలుదేరు. ఇది ఇక్కడ ఆమె ఆ విధంగా తొందర పెడుతుంది లక్ష్మణ్ని. నువ్వు అంటే ఇది సాధారణంగా ఏ స్త్రీ అయినా అలాగే భావిస్తుంది. తన భర్త అరుపడి అయినపడింది, ప్రమాదంలో ఉన్నాడో ఏమో ఒక్కడు, నువ్వు తోడైతే అతనికి ఆ ప్రమాదం నుంచి తప్పించవచ్చు కదా. ఈమెకు తనకు ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని ఆలోచించడం, తన గురించి ఆలోచించడంలా తన భర్తకు ఎంత ప్రమాదం అక్కడ వాటిల్లిందో ఆ ప్రమాదం నుంచి ముందు తన భర్తను కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఆమె లక్ష్మణుని ఒత్తిడి చేస్తుంది. నేను వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు అని చెప్పి ఓటికి పలుమార్లు లక్ష్మణుని ఆజ్ఞాపిస్తూ ఉంది. అప్పుడు లక్ష్మణుడు అంట సీతతో, వదినా నువ్వు కంగారు పడుతున్నావు, ఏమీ పర్వాలేదు, అన్నయ్యకు ఏ ప్రమాదము రాదు. ఆయన ఎంత సాత్వికంగా చెప్తున్నాడు, అన్నయ్య శక్తి ముందు ఏ రాక్షసమాయ పట్టుకోలేదు, నువ్వు అన్నను అపార్థం చేసుకుంటున్నావు, అసలు ఆ గొంతు ఆ మాటలు అన్నవి కాదు అని చెప్తున్నాడు. కానీ ఆయనకు ఆవేశం పెరిగిపోతుంది. ఎందుకు ఈ లక్ష్మణుడు నేను ఇంత చెప్తుంటే ఆ గొంతు రాముడిగానే వినపడింది కదా, నేను ఇంత చెప్తున్నా కూడా ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదు. అప్పుడు ఆయనకు లక్ష్మణుని మీద వేరే భావన కలుగుతుంది, నా మాట ఎందుకు వినడం లేదు, ఎందుకు రాముని రక్షించడానికి అడవికి వెళ్ళడం లేదు. ఆయన ప్రవర్తనకు అంటే ఆయన ఈమె మాటలను పట్టిపడేశాడు. రామునికి ఏ అపాయం జరగదు, అసలు ఆ అర్చిండేది రాముడు కాదని చెప్తున్నాడు. అప్పుడు చెప్తుంది ఆయనతో, సౌమిత్రి నువ్వు అన్నతో పాటు అడవులకు ఎందుకు వచ్చావో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆయన అపార్థం చేసుకుంటుంది లక్ష్మణుని. నువ్వు ఎందుకు అడవులకు వచ్చావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మీ అన్నగారికి తమ్ముడవు కావు, అంటే నిజమైన తమ్ముడవు కాదు. అన్నకి ఇంత ప్రమాదం వాటిల్లుతుందంటే నువ్వు కొద్ది కూడా ఆలోచించలేకపోతున్నావు. నువ్వు లక్ష్మణ రూపంలో తమ్ముడి రూపంలో నీ అన్న వెనకాల ఇంతకాలం నుండి ఎందుకు తిరుగుతున్నావో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నీవు నీ అన్న పాలిట పరమ శత్రువువి. అన్నకంత అపాయం వచ్చింది అంటే నేను ఆజ్ఞాపిస్తున్నా ఒక వదినగా, కానీ నువ్వు ఆ మాటను కూడా పట్టించుకోవడం లేదు. అందుకే నీ అన్న అంత ప్రమాదంలో ఉంటే నీవు ఇంత సంతోషంగా ధైర్యంగా కూర్చోగలుగుతున్నావు. ఈయనకి ఎందుకు ధైర్యంగా ఉంటే రాముని మీద అంత నమ్మకం, రాముడికి ఏ అపాయము జరగదన్న నమ్మకం దీని ధైర్యంగా ఉంటే ఆ ధైర్యంగా ఉండడాన్ని ఆమె అపార్థం చేసుకొని మాట్లాడుతుంది. ఇంకా ఘోరంగా మాట్లాడుతుందంట ఆమె. ఆ లక్ష్మణ్ యొక్క గుణాన్నే విమర్శిస్తుంది. నీకు నా మీద ఏదో కోరిక ఉన్నట్లుంది, అందుకే రామునికి ప్రమాదం వస్తే నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. రాముడు ప్రమాదంలో ఉండగా నువ్వు పరమ సంతోషంతో కూర్చుంటున్నావు. ఆయనకు రక్షించడాన్ని ఆయన రక్షించ నువ్వు వెళ్ళడం లేదు. ఈయన ఎందుకు ముఖంలో సంతోషం ఉంది అంటే ఈమె ఎందుకు ఇంత నమ్ముతుంది, రాముడు ఏ మాయనైనా ఛేదిస్తాడు, రాముడికి వచ్చిన అపాయమే లేదు అని ఆయన అనుకుంటున్నాడు. కూడా ఆయన ముఖంలో భయం కానీ అధైర్యం కానీ రావడం లే. కానీ ఈమె ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని ఈమె వేరే విధంగా అపార్థం చేసుకొని మాట్లాడుతుంది. నీకు ఒక గొప్ప నమ్మకం, నీ ముఖంలో ఒక సంతోషము కనపడుతున్నాయి. ఇన్నాళ్లకు కదా రాముడు ప్రమాదంలో పడిపోయాడు అని శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి కంఠం విని కూడా నువ్వు అంత ప్రశాంతంగా ఉంటున్నావు. లక్ష్మణ ఈ క్షణం కోసమే కదా నువ్వు 13 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు ఆ రాముని పీడ ఒక విధంగా పోయింది అనుకున్నట్టు కూడా నువ్వు అనుకుంటున్నావు కదా. ఎంత ద్రోహబుద్ధితో నువ్వు మాతో పాటు వచ్చావు అని చెప్పి లేనివన్నీ లక్ష్మణుడు అన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు తల్లికి చేసినట్టు సేవ చేశాడు సీతకు, అలాగే రామునికి చేశాడు. కానీ అక్కడ
ఆమె భర్త మీద ప్రేమ ఎక్కువ, రాముని మీద ప్రేమ ఎక్కువ. నిజంగానే రామునికి అంత ప్రమాదం సంభవిస్తూ ఉంటే ఆయన హా లక్ష్మణ హా సీత అన్న దీనాతి దీన స్వరంతో కేకై వేసి ఉంటే కూడా ఈయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నేను ఆజ్ఞాపించిన వెళ్లకుండా ఇలాగే ఉన్నాడంటే ఏదో ద్రోహబుద్ధితో ఉన్నాడనే భావిస్తూనే ఉంది ఆమె. నువ్వు నిజంగా రాముని కోసం, రాముని సేవ కోసం అడవికి వచ్చినట్లయితే రాముడిని విడిచిపెట్టి ఉండలేక రామునికే సేవ చేయడానికి వచ్చిన మాట యథార్థమైతే రాముడు అరణ్యంలో ఆ విధంగా హా సీత హా లక్ష్మణ అని అరిస్తే నీవు ఇంత హాయిగా ఉండగలవా? పరుగు పరుగున వెళ్ళిపోతావు కదా. అయినా నేను ఆజ్ఞాపించిన కూడా నువ్వు వెళ్లకుండా ఉన్నావు. నీ బుద్ధి తెలిసే భరతుడు నిన్ను నమ్మకనే నువ్వు అడవులకు వస్తావంటే కూడా ఆయన ఒప్పుకొని నిన్ను పంపించినట్టు ఉన్నాడు. కాబట్టి నువ్వు చాలా కుట్ర చేస్తున్నావు అని చెప్పి పాపం ఆ లక్ష్మణుడిని అపార్థం చేసుకొని మాటలు మాట్లాడింది. ఆ మాటలు విన్న లక్ష్మణుడు భరించలేకపోయాడు. పాపం ఆయన రెండు చేతులు జోడించి సీతమ్మకు నమస్కరిస్తూ చెప్తున్నాడట, వదిన నేనొక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను, వినవలసింది. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఈ అరణ్యంలో ఉన్న ఏ ఒక్కడు మా అన్నయ్యను నిగ్రహించలేరు, మా అన్నయ్యను ప్రమాదంలోకి నెట్టలేరు. ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులందరూ కూడా ఒక పక్క చేరినా కూడా మా అన్నయ్య ఒక్కడు ఒక పక్క ఉన్న మా అన్నయ్యకు వచ్చిన ప్రమాదం అంటూ ఏమీ లేదు. మా అన్నయ్య పరాక్రమం ఏమిటో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఆయన కలిసి పెరిగాను నేను, కాబట్టి ఆయన పరాక్రమం ఏమిటో నాకు తెలుసు. నువ్వు బేలవై ఎవరో అరిస్తే ఆ అరిచిన అరుపు కూడా నేను తెలుసు, నమ్మకం రాముడిది అరుపు కాదు అని చెప్పి ఎవరో అరిస్తే బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు. అరిచిన వాడు ఎవరో ఒక రాక్షసుడు, అన్నయ్య కాదు, నా మాట నమ్ము వదినా అని చెప్పి మరొకసారి బతిమలాడాట లక్ష్మణుడు సీతతో. నేను యథార్థం చెప్తున్నాను వదిన, ఇది మా అన్నయ్య కేక కానే కాదు, మాయావి అయిన వాడు, మారీచుడు లాంటి వాడు అరిచిన అరుపు. మా అన్నయ్య కంఠంతో చనిపోయే ముందు ఒక మాయావి అరిచాడు, అందుచేత మా అన్నయ్య కంఠం పూర్తిగా అక్కడ రాలేదు, అది మా అన్నయ్య కంఠం కానే కాదు అని నొక్కి మరీ చెప్తున్నాడు లక్ష్మణుడు. నన్ను నమ్ము, అన్నయ్యకు ఏ ప్రమాదం రాలేదు, నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళ్తావు. నేను అన్నయ్య కోసం నేను వెళ్ళాననుకో, దూరంగా ఎక్కడున్నాడో వెతుకుతూ నేను వెళ్ళాను అనుకోండి, నువ్వు ఒంటరిగా ఉండిపోతావు ఆశ్రమంలో, అప్పుడు నీకేదైనా ప్రమాదము సంభవించవచ్చు. నువ్వు బెంగ పెట్టుకోకు, ఒక్క క్షణం చూస్తూ ఉండు. అన్నయ్య కోదండం పట్టుకొని ఆ మాయామృగ చర్మం పట్టుకొని వచ్చేస్తాడు. నువ్వు అన్నావు కదా, ప్రాణంతో కాకపోయినా చర్మం కోసమన్నా జంగం తెమ్మని చెప్పి అవల చంపి, కాబట్టి కోదండం పట్టుకొని ఆ జింక చర్మం తీసుకొని వస్తాడు. కొద్దిసేపు ఓపిక పట్టు వదిన అని చెప్పి ఎంతగానో చెప్పాడు. వదిన నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళకూడదు, ఎందుకంటే రామచంద్రమూర్తి వెళ్లే ముందు వదినను నీకు అప్పచెప్పి పెడుతున్నాను, ప్రతి క్షణము నువ్వు వదిన పక్కనే ఉండి ఆమెను రక్షించవలసింది అని చెప్పిపోయాడు. కాబట్టి నేను మాట ఇచ్చాను అన్నయ్య, నేను రక్షిస్తాను అని చెప్పి నిన్ను వదిలిపెట్టి పెడితే మాట తప్పిన వాడని అవుతాను. దీనికి పరీక్ష అయిపోయింది. ఇక్కడ ఉంటే ఈమె అనుమానిస్తుంది, వెళ్తే అన్నకు నేను రక్షణగా ఉంటాను అని చెప్పిన మాట తప్పిన వాడిని అవుతాను. కాబట్టి ఈయన ఇప్పుడు సంకటంలో పడిపోయాడు. ధర్మం తప్పిపోతానని నిలబడ్డానే కానీ నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు, నన్ను క్షమించు, అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు నన్ను అనుగ్రహించు అంటే నన్ను ఇంకా పొమ్మని ఎక్కువ అనద్దు వదిన, నాకు అన్నయ్యకు మాట ఇచ్చాను నేను కాపాడుతానని, కొద్దిసేపు వేచి ఉన్నాం, అన్నయ్య తప్పకుండా వస్తాడు అని చెప్తున్నాడు. కానీ కథ జరగాలి కదా మనకు, కాబట్టి ఆమె వినదు, అంత సులభంగా వినడం లే. ఇంకా చెప్తున్నాడు, ఆయనకు నమ్మకం కలిగేందుకు మళ్ళా గుర్తు చేస్తున్నాడు. నిన్నగాక మొన్న కరదూషణాదులతో 14,000 మంది రాక్షసులతో కలిసి వస్తే కూడా అన్నయ్య అందరినీ 1 గంట 12 నిమిషాల్లోనే సంహరించాడు. ఆ రాక్షసులందరూ అన్నయ్య మీద పగబట్టినట్టున్నాడు. అంతమంది చనిపోయిన వాళ్ళ అనుచరులు ఇంకా ఉంటారు కదా, వాళ్ళు ఎవరో మనకు ద్రోహం చేయడానికి ఇదంతా కూడా ఎలాగైనా మనకు ఉపద్రవం తేవాలని ఈ విధంగా మాయ జింకగాను
మాయా స్వరూపంతో ఈ విధంగా మనకు మాటలు వినపడడం కూడా జరుగుతుంది. ఈ అరుపులను నమ్మకు అన్నాడు సీతమ్మతో లక్ష్మణుడు. అప్పుడు ఆమె చెప్తుందట, లక్ష్మణ నువ్వు మహాపాపివి, ఇంకా ఎంతో మాట్లాడితే తప్ప ఆయన నుంచి పోడు అనే ఉద్దేశంతో చెప్తుంది. క్రూరాత్ముడవు, నువ్వు రాముడితో అరణ్యానికి ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. నువ్వు రాముడు మరణించాడన్న మాట ధ్రువం కావడం కోసము ఇక్కడ వేచి ఉన్నావు. నువ్వు ఆ పూర్తి రావణుడు మరణించాన వార్త వేయడం కోసమే నువ్వు ఇక్కడ వేచి ఉన్నావు. నిన్ను మీరిద్దరు నువ్వు భరతుడు కలిసి కుట్ర చేశారు. కానీ మహాపాపి, ఒక విషయం తెలుసుకో, ఇందీవర శ్యాముడైన రాముడే పడిపోయిన తరువాత నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్లకుండా రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక నీ ఎదుటనే ఈ గోదావరి నదిలో దూకి ప్రాణహరణం చేసుకుంటాం తప్ప నువ్వు నా మీద కోరికతో ఉన్నావేమో, నేను నీకు లొంగే పరిస్థితి లేదు అన్నట్లుగా లక్ష్మణుని అనుమానించి అనరాని మాటలు సీతమ్మ అప్పుడు అనడం జరుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, ఇంకా ఆయనకు బాధ కలుగుతుంది. ఎప్పుడు అసలు తల్లితో సమానంగా చూస్తున్నాడు తల్లిని, ఇంత నింద ఆయన మీద పడేటప్పటికీ ఈ వేళ నువ్వు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టావు వదిన, నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణం తీసుకుంటా అంటున్నావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం ఏదో వస్తుంది, ఇదంతా మాయగా కనిపిస్తుంది. రాముడు అట్లా అరవడు, అలా అరిచినట్టుగా ఎవరో మాయతో అరిచారు. నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదాని అవుతావు, అప్పుడు ప్రమాదమే. సరే నేను ఇక్కడ నీ కాపలాగా ఉందాము, నీ మాటలు పట్టించుకోకుండా అంటే నువ్వు ఆ గోదావరి నదిలో దూకి చనిపోతా అని అంటున్నావు. కాబట్టి అంజలి ఘటించి నమస్కరించి వదిన పాదముల వంక చూసి గాద్గిదమైన కంఠంతో చెప్తున్నాట, వదిన ఈ వేళ నువ్వు ఒక సామాన్యమైన స్త్రీ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడావు. అంటే పరమ వీరుడు, వీరాది వీరుడైన రామచంద్రుని భార్యగా నువ్వు మాట్లాడుతుంది. ఆయన పరాక్రమం నువ్వు గుర్తు లేకుండా పోయింది. నువ్వు నన్ను చాలా మాటలు, అనరాని మాటలన్నీ అన్నావు, కానీ నేను నీ మాటలలో ఒక్కదానికి కూడా జవాబు చెప్పను అని. మాటలతో జవాబు చెప్పుకునే మాటలు కావు నువ్వు అన్నమాట. ఆయన అన్న మాటలు అలా మనసును బాధించాయి ఆయనకు. 13 సంవత్సరముల నుండి మీకు తల్లిదండ్రులుగా భావించి తల్లిదండ్రులకు కుమారుడు ఎలా సేవలు చేస్తాడో ఆ విధంగా మా అన్నయ్యకు మీకు నేను సేవలు చేశాను. కావడి మోసాను, పర్ణశాల కట్టాను, ప్రతిరోజు కందమూలాలను తవ్వి తీసుకొని వచ్చి మీ ఎదుట పెడుతున్నాను. మా అన్నయ్య వదినతో నా కంటి ముందు తిరుగుతూ ఉంటే నేను ఒక్కనాడు కూడా సంతోషపడ్డానికి కనీసం నా భార్యను కూడా నేను మనసులో తలుచుకోలేదు అని చెప్తున్నాడు. ఇటువంటి నన్ను నువ్వు అనరాని మాటలు ఇన్ని మాట్లాడావు. ఎన్ని మాటలు చెప్తే తిరిగి నీ మాటలకు నేను జవాబు చెప్పగలను, నేను ఇంతకన్నా నేను ఎక్కువ ఏమని మాటలు మాట్లాడగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. రాముడు వస్తాడని నాకు తెలుసు, తప్పక వస్తాడు. ఇన్ని మాటలు అన్నా నువ్వు నాకు వదినవే, తల్లితో సమానం, పెద్దదానివి అనడానికి నీకు అర్హత ఉంది. బాధలో ఉన్నావు, భయపడిపోతున్నావు, రాముడు ప్రమాదంలో లేడని చెప్తున్న వాడిని కనుక తిరిగి నేను ఇంకా మాట్లాడకూడదు. ఇన్ని మాటలు అని నన్ను దూరంగా నువ్వు పంపివేస్తున్నందువలన, ఎక్కడికి పంపిస్తుంది? రాముని కోసం పంపిస్తుంది. వాడు అలా దూరంగా పంపివేస్తున్నందువలన ఫలితము వేరొక విధంగా ఉండవచ్చు. ఎందుకంటే రాముని అంతటి వాడు లక్ష్మణుడు ఇప్పుడు కాపలాగా ఉన్నాడు కాబట్టి ఏ రాక్షసమాయ ఇక్కడ పనిచేయదు. నేనున్నంత వరకు నన్ను దూరంగా పంపిస్తే ఏ జరగరాని ఘోరం ఇక్కడ జరిగిపోతుందో, అది నీకు ఏ ప్రమాదాన్ని తీసుకొని వస్తుందో. కాబట్టి చెప్తున్నాడు, ఈ వేళ నువ్వు మాట్లాడిన మాటలు ఎందుకంటున్నా అంటే రాముడు ఈమె రక్షణ బాధ్యత ఈయనకి ఇచ్చినాడు, కానీ ఇక్కడ పోకపోతే ఈమె చనిపోతా అని చెప్తుంది, గోదావరి నదిలో దూకి చనిపోతా అని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు అతను వెళ్ళాలి. అతను వెళితే రాముడు అనుమానిస్తాడు. నేను నీకు రక్షణ బాధ్యత చెప్తే కూడా మీ ఒక్కదాన్ని వదిలి వస్తావా? ఇంత రాక్షసమాయ మనకు జరుగుతూ ఉంటే నువ్వు ఎలా వచ్చావని ఆయనకు సమాధానం చెప్పాలి. కాబట్టి చెప్తున్నాడు,
ఇక్కడ ఉన్న సమస్త వనదేవతల సాక్షిగా ఉందురుగాక. నువ్వు మాట్లాడిన మాటల వల్లే నేను పోతున్నాను అని చెప్పి, అంతేగాని నా అంతకు నేను ఒక్కదాన్ని వదిలిపెట్టి పోతున్నాన్న భావన కాదు. నువ్వు మాట్లాడిన మాటలకంతా కూడా ఇక్కడ ఉన్న సమస్త వనదేవతలు సాక్షిగా ఉందురుగాక. నేను ఇప్పుడు ఈమెను వదిలి వెళ్ళడంలో ఉన్న న్యాయమును వనదేవతలు గ్రహించెదరుగాక. అంటే రాముని మాట పెడచెవిని పెట్టి కూడా నేను అంత అన్నగా ఆయన నాకు ఆజ్ఞాపిస్తే ఆ బాధ్యతను నిర్వహించలేక నేను వెళ్తున్నాను. తనకు నమ్మకం ఉంది రాముడు వస్తాడని, కానీ వెళ్తున్నాను సీతమ్మ కోసం, ఆయన అన్న మాటల కోసం. కాబట్టి వదిలిన వనదేవతలు గ్రహించదుగాక. నేను రామచంద్రమూర్తి దగ్గరకు వెళుతున్నాను. నిన్ను ఈ వనదేవతలందరూ రక్షించాలని కోరుకుంటున్నాను అన్నాడు. తాను మరలా తిరిగి వచ్చి తన అన్నగారి వదిన గారి పాదాలకు కలిపి నమస్కరించే అదృష్టం నాకు కలిగించ. ఆయనకు అనుమానం వచ్చేస్తుంది, ఇంకా ఇంత జరుగుతుంది. రాముడి గొంతుతో ఎవరో రాక్షసుడు అరిచాడు, అతని వద్దకు పొమ్మని ఈమె పోరు పెడుతుంది. తాను వెళ్తే ఒక్కటిగా ఉంటుంది, ఈమెకి ఏ ప్రమాదం వస్తుందో. కాబట్టి నేను వెళ్ళి అన్నతో కలిసి తిరిగి వచ్చి ఈమె ఇక్కడే క్షేమంగా ఉండి ఆ ఇద్దరు అన్న వదిలు కలిసి ఉంటే ఇద్దరి పాదాలను దర్శించే భాగ్యం ఇవ్వు స్వామి నాకు అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడంట భగవంతుని. అక్కడి నుంచి కదలడానికి విద్యుక్తుడయ్యాడు. అప్పుడు సీత అంటుందంట అక్కడికి, ఇంకా ఆయన కదలాలని అనుకుంటున్నాడు. ఓరి పాపిష్టివాడా, ఇంకా కదలవేమయ్యా, నీవు ఇంకా వెళ్లకుండా నా కోసం ఇక్కడ ప్రతీక్షిస్తున్నావేమో. నీ పాదంతో కూడా, నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే ఈ గోదావరిలో దూకి మరణిస్తానని పోవడానికి ప్రయత్నిస్తుందట ఆమె. ఇప్పుడు రాముని యొక్క అవతార ప్రయోజనం నెరవేరాలి. లేకపోతే సీతమ్మ ఇంత కఠినంగా మాట్లాడుతుందా? ఆయనకు భర్త మీద అంత నమ్మకం లేకుండా పోతుందా? ఆమె స్థిమితంగా నా భర్త తిరిగి వస్తాడని ధైర్యంగా ఉంటే ఇంకా ఏమి జరగదు, మళ్ళా కథ ఏమి జరగదు. కాబట్టి ఆమె అంత కఠినంగా మాట్లాడేటట్టుగా అక్కడ జరుగుతూ ఉంది. ఇంకా లక్ష్మణమూర్తి అక్కడ ఉండగా కూడా రామావతార ప్రయోజనం జరగదు. రామునంతటి వాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఉండగా రావణాసురుడు కూడా ఆమెను అపహరించడానికి చేత కాదు. కాబట్టి అంత కఠినమైన మాటలు సీతమ్మ నోటి నుంచి వెలువడము, ఆ లక్ష్మణుడు రాముని వద్దకు బయలుదేరడము జరుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు బయలుదేరే ముందు మరో ఒకసారి వదినకు ప్రదక్షిణ చేసి వదిన పాదముల వంక చూసి సాష్టాంగ నమస్కారం చేసి, వదిన నేను బయలుదేరి వెడుతున్నాను అని చెప్పి కారుతున్న కన్నీటిని ఉత్తరయ్యంతో ఒత్తుకుంటూ అక్కడ నుండి వెనక్కు తిరిగి చూస్తూ పాపం బయలుదేరాట లక్ష్మణుడు. ఆయనకు ఒక పక్క ఇప్పుడు పెద్ద సంకటం. ఆయనకు వెళ్తే ఈయన ఒక్కటి పాపం ఏ ప్రమాదం వస్తుందో, వెళ్ళకపోయినా ఈమె ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితులు ఆయన భరించలేక ఆయన పాదాలు నమస్కారం చేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ రామచంద్రుని వైపు వెళ్ళాడట. అయితే మన కథలో ఏం చెప్తారు, కొన్ని దాంట్లో అలా వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు లక్ష్మణరేఖ గీశాడని, ఆ లక్ష్మణరేఖ ఆమె దాటుతుందని, అప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోతాడని. కానీ వాల్మీకి రామాయణంలో అదంతా కల్పిత కథ. అంటే రామాయణాన్ని అనేక మంది రాశారు. కాబట్టి ఒక్కొక్కరు వారి ఆలోచనలు అక్కడ రాసినారు. ఒరిజినల్ నిజమైనటువంటి వాల్మీకి రామాయణంలో అయితే ఆ లక్ష్మణరేఖ అనేది లేనే లేదట. లక్ష్మణుడు కనబడనంత దూరం వెళ్ళగానే అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు రావణాసురుడు మారీచుడు కలిసే వచ్చాడు. రావణాసురుడు అంత దూరంలో ఉండి ఆ మారీచుడు జింకగా రావడం, రాముని దూరంగా తీసుకుని ఎంత జరిగింది. కాబట్టి ఆ లక్ష్మణుడు దాటేంత వరకు వేచి ఉన్నటువంటి రావణాసురుడు అప్పుడు బయటకు వచ్చాడట. ఎలా వచ్చాడు? ఒక జంగమ దేవరలాగా వచ్చాడు, ఒక బ్రాహ్మణులాగా వచ్చాడు. కాషాయ వస్త్రములను ధరించాడు, చక్కటి యజ్ఞోపవీతం వేసుకున్నాడు, ఎడమ భుజానికి దండ కమండలమును తగిలించుకున్నాడు. రాశీభూతమైన బ్రహ్మతేజంతో పరవ్రాజక వేషాన్ని ధరించి ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చాడు. రావణాసురుడు మారు వేషంలో వస్తున్నాడని ఆ కనిపెట్టినటువంటి ఆ వనదేవత వృక్షాలన్నీ కూడా
భయంతో కంపించిపోతున్నాయట రావణాసురుడిని చూసి. అవన్నీ కూడా గ్రహించాయి, వచ్చినవాడు రాక్షసుడు అని చెప్పి. వీస్తున్న గాలి కూడా రావణాసురుడిని చూసి భయంతో ఆగిపోయిందట. ఉరకలు వేస్తూ ప్రవహిస్తున్న గోదావరి నది ఆ రావుని రావడం చూసి ఆ నదీ ప్రవాహం కూడా నెమ్మదించిందట. రాముడు ఎక్కడ పొరపాటు చేస్తాడా సమయం చూసి ప్రవేశిద్దామా అని చూస్తున్నటువంటి రావణాసురుడికి చక్కటి అవకాశం అయితే లభించింది. ఆ విధంగా రావణ ఆశ్రమంలో ప్రవేశించాడు. మరి ఆ విధంగా ఆమెను ఎలా అపహరిస్తాడో రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవ్యం త్వమేవ సర్వం మమ దేవ దేవ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామ నామ వరామనే.